तेलंगाना के सभी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय के द्वारा सभी को सविनय स्वागत। हम पहले ही बताया था 3 पद्धतियों में मदीना हिंदी विद्यालय आपको सेवा करती है। एक, हम YouTube चैनल के द्वारा जो जेल के वीडियो को मुफ्त के रूप में आपको हम जो दिखाई जा रहा है, और प्ले स्टोर में जाकर मदीना हिंदी विद्यालय ऐप को के बाद उसमें PDF के रूप में जो ना मिलता है वह विषयों को PDF रूप में हम रखे जाते हैं। आप सभी लोग उसको डाउनलोड या प्रिंट ले सकते हैं। और उसी तरह हर इतवार के दिन हम जो जेल के संबंधी जो परीक्षा मुफ्त के रूप में रखा जाता है, उस प्रश्न पत्र को भी आप सभी लोग डाउनलोड कर सकते हैं और प्रिंट भी निकाल सकते हैं। यह सुविधाएं हम जो ऐप में रखा गया है। सेवा करते हैं मदीना हिंदी विद्यालय के द्वारा, जो आप सभी को भलाई के लिए, आप सभी के उन्नत स्थान पाने के लिए हमारी मदीना हिंदी विद्यालय के द्वारा कुछ ना कुछ हम जो सहायता करते हैं, जो आप सभी यह सहायता को लाभ उठाना चाहिए। और हर दिन हम YouTube में 2 प्रश्न रखा जाता है। वह 2 प्रश्न कितना महत्वपूर्ण है जो उस प्रश्न को लिखने वालों को जानता है। ఆషామాషి బిట్లు పెట్టడం లేదు, మనం చాలా క్వాలిటీకి సంబంధించి, ఎందుకంటే రాసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ తెలిసినా కూడా రాయకుండా నిర్లక్ష్యంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవ్రీడే మనం మీ పెట్టే 2 ప్రశ్నలు నీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని మరొక్కసారి మదీనా హిందీ విద్యాలయ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మనం ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన దాని మీద మనము చర్చిస్తాం. గత వీడియోలో మనము డిగ్రీ థర్డ్ ఇయర్ చెప్పడం జరిగింది, డిగ్రీ సెకండ్ ఇయర్ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. అంతకుముందు మనం కొన్ని విషయాలు చర్చిస్తాం. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ ఈ రెండు ఎంతో విలువైనవి, కానీ అనుభవించిన వాళ్ళకు మాత్రమే ఆ విలువ తెలుస్తుంది. ఈ ప్రైవేట్ జాబ్ దొరకడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ గవర్నమెంట్ జాబ్ దొరకాలంటే ఎంతో కడి మెహనత్ కర్నా చాయి, చాలా కష్టపడితే కానీ ఈ గవర్నమెంట్ జాబ్ రాదు. ప్రైవేట్ జాబు దొరకడం ఈజీగా ఉంటుంది, కానీ ఎక్కువ పని తక్కువ వేతనం ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ జాబ్లో మనకు పనికి తగ్గట్టుగా జీతం కూడా చాలా ఎక్కువగా మనకు వస్తుంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే ఎలా చిన్న చూపు చూస్తారో అందరికీ తెలుసు. ఎందుకంటే మనము రిటైర్డ్ అయిపోయేటప్పుడు మన చేతిలో ఏమి చిల్లిగ్గువో కూడా ఇవ్వకుండా బయటికి పంపిస్తారు. కానీ అదే గవర్నమెంట్ జాబ్లో మీరు రిటైర్డ్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది గవర్నమెంట్ జాబ్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. అలాగే నీకేమైనా హెల్త్ ప్రాబ్లం అయితే ప్రైవేట్ స్కూల్ వాడు ₹1 కూడా నీకు ఇవ్వడు. అదే గవర్నమెంట్ జాబ్లో నువ్వు ఉన్నట్లయితే నీకు హెల్త్ కార్డు ఉంటుంది, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అనేకమైన సదుపాయాలు ఈ గవర్నమెంట్ జాబ్లో ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఎలా వస్తున్నాయో మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి, దీన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? బాగా కష్టపడాలి. ఎంతవరకు కష్టపడాలి అంటే మనలో ఉండే బాధ, మనలో ఉండే కష్టాలు ఎన్ని ఉన్నాయో వాటిని దూరం చేసుకోవాలంటే మనం ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసిన వాడికి జో నియम श्रम करता है वह कभी नहीं हारता है. ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలని మరొకసారి మదీనా హిందీ విద్యాలయ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం ఈ గత వారంలో డిగ్రీ సంబంధించిన సెకండ్ ఇయర్లో కావ్యనిధికి సంబంధించిన 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ లెసన్స్ అన్ని పెట్టడం జరిగింది. అలాగే ఈ సెకండ్ సెమిస్టర్లో 3rd సెమిస్టర్లో ఉండే హిందీ సాహిత్యకి ఇతిహాస్ కూడా
నేను 73వ పేజీ నుంచి 234 పేజీ వరకు కూడా పెట్టడం జరిగింది. ఇవి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి చదువుకోవాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను కాంటెంట్ ఎందుకు ఇంత విలువైనది, కాంటెంట్ బిట్టు ఎందుకు ఇంత విలువైనదని నేను మీకు చెప్తానంటే, సిలబస్ కాపీలో ఎక్కడ ఉండదు. మనకు 5 యూనిట్లో ఉంటుంది, ఆ 5 యూనిట్లో నుంచి వస్తుంది. కానీ సిలబస్ మెయిన్ కాపీలో ఏమి ఇచ్చినాయంటే పీజీ లెవెల్ అని ఇచ్చిండు. పీజీ లెవెల్ అంటే ఇంటరు, డిగ్రీ, ఏదైనా ఒక యూనివర్సిటీకి సంబంధించిన పీజీ పుస్తకాలు చదవాలని దాని అర్థం. ఈ 5 యూనిట్లు ఉన్నాయి కదా సార్ అంటే దీంతో పాటు ఇవి చదవాలి. ఎందుకు ముఖ్యమైన అంటే ఫిబ్రవరి 21వ తారీఖులో కేవీఎస్ పీఆర్టీ ఎగ్జామ్ జరిగింది. ఆ పీఆర్టీ ఎగ్జామ్లో కంటెంట్లో నుంచి ఈ 4th క్లాస్ లెసన్ అంటే దానికి టైటిల్ ఏముంటుందంటే రిమ్జిమ్ అని ఉంటుంది. 5th క్లాస్ వరకు అన్ని రిమ్జిమే అని ఉంటాయి. ఆ 4th క్లాస్ రిమ్జిమ్లో నుంచి మనకు సునీతాకి పహియా కుర్సీ అనే లెసన్లో నుంచి కంటెంట్ బిట్టు వచ్చింది. అలాగే 5th క్లాస్ కూడా, దాన్ని కూడా మనం రిమ్జిమే అంటాము. ఆ టెక్స్ట్ బుక్లో నుంచి జహా చాహే వహా రాహ్ అనే ఒక లేక్కి సంబంధించిన లెసన్లో నుంచి బిట్ వచ్చింది. అదే ఇక్కడ ఎవరు క్లియర్గా ఇయ్యరు. అందుకోసమే కంటెంట్ చాలా విలువైనది అన్న ఉద్దేశంతో మనం ముందు కంటెంటే స్టార్ట్ చేసినాం డిగ్రీ. ఎందుకంటే అది కూడా ఏ కంటెంటు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అకాడమీ టెక్స్ట్ పుస్తకాలే చదవాలి. నేను బోర్డు మీద రాసి కబీర్ దాస్ రచన అని చెప్పుకుంటా పోతే సరిపోదు. దాన్ని నువ్వు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్, ఎందుకంటే ఏ కోచర్ కానీ ఏ టీచర్ కానీ లైన్ టు లైన్ ఎవ్వరూ చెప్పరు, అబ్స్ట్రాక్ట్ రూపంలో చెప్తారు. కానీ మీరు మాత్రం లైన్ టు లైన్ చదవాలి. మీరు ఆ పైన చదివితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేరు. కాబట్టి मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाएं हम सब लोग जान लेना चाहिए. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక్క నోటిఫికేషన్ మిస్ అయిందంటే ఇంకా మన జీవితంలో మళ్ళీ మనం నోటిఫికేషన్ రాదు కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది మనం ఎదురు చూస్తున్నాం, గురుకుల నోటిఫికేషన్ వస్తుంది, టీఆర్టీ నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. నవంబర్ బాయ్, డిసెంబర్ బాయ్, జనవరి బాయ్, ఫిబ్రవరి పోతుంది. రేపు మార్చి ఎలక్షన్ 13వ తారీఖు జరిగిన తర్వాత 16వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఆ ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్లన్నీ వస్తాయని ఆశిద్దాం. అందుకోసమే అప్పటి వరకు మనము ఈ జేఎల్ కోసం మనము హార్డ్గా ప్రిపేర్ కావాలి. రెఫరెన్స్ పుస్తకాలు తీసుకోవాలి, ప్రిఫరెన్స్ పుస్తకాలు తీసుకోవాలి. మన యాప్లో మనము రెఫరెన్స్కి ఏం చదవాలని కూడా పెట్టినాము. అలాగే పేపర్ 1 తెలుగులో వస్తుంది, ఆ తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. దానికి సంబంధించిన రెఫరెన్స్ పుస్తకాలు కూడా మీకు నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు బాగా గమనించండి. మనం ఈ జనవరి 10వ తారీఖులో అప్లికేషన్ ఫిలప్ చేయడం క్లోజ్ అయిపోయింది. ఇక జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, అలాగే మార్చ్, అలాగే ఏప్రిల్, మే, జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారు, అప్లై చేసేటప్పుడేమో ఎంతమంది ఉంటారు, 100% ఉంటారు అప్లై చేసినప్పుడు. అప్లై అయిన తర్వాత చదవడం ప్రారంభిస్తారు. ఆ చదవడం చూసిన ఆ పేజీలు, ఆ పుస్తకాలు, ఆ రెఫర్ చేయడానికి చూసి వెంటనే వాళ్ళు 50%కి వచ్చేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఈ నోటిఫికేషన్లు సరిగా రాకపోవడము, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అనుకోవడము, అలాంటివన్నీ చూసుకొని మళ్ళీ అక్కడ ఒక 25% ఎగిరిపోతారు. ఇక మిగిలింది ఎవరా అంటే ఈ 25%. ఈ 25%లో నా అంచనా ప్రకారము గట్టిగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కేవలము 10% ఉంటారు. చదవాలని పుస్తకాలు తెప్పించుకుంటారు, చదవాలని అన్నీ తెప్పించుకుంటారు, అన్ని యాప్లు కొంటాము, అన్ని ఫీజులు కడతాము. కానీ ఆచరణకు వచ్చేసరికి ఏం చేస్తామంటే దాన్ని తక్కువగా మనం ఉపయోగిస్తాము. ఎందుకు ఉపయోగిస్తాము, మనసులో ఎవరికైతే నాకు ఇది జాబు చాలా అవసరము, ఇది లేకపోతే నా జీవితం లేదు అనుకున్నోడు మాత్రమే
హార్డ్ వర్క్ చేస్తారు. అందుకోసం 100 మంది అప్లై చేసినారు, ఈ 100 మంది నాకు పోటీ, నువ్వు ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పైనుంచి భగవంతుడు చూస్తుంటాడు. ఎవడైతే నిజాయితీగా కష్టపడతాడో, ఎవడైతే నిజాయితీ తన కుటుంబం కోసం పరితపిస్తాడో, ఎవడైతే తన బిడ్డల ఆకలిని తీర్చుకోవడానికి నిజాయితీగా కష్టపడతాడో వాడికి ఖచ్చితంగా 100% భగవంతుడు సహాయం చేస్తాడు, వాడిని విజయవంతుడు చేస్తాడు. వాడి చేతికి గ్రీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చిన తర్వాత వాడి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకొని, ఇన్ని రోజులు నువ్వు పుస్తకాలకు బానిస కావాలి, పుస్తకాలే నీ జీవితం కావాలి, పుస్తకాలే నీ మనసు మొత్తం మైండ్ అంతా నిండిపోవాలి, వాళ్ళకు మాత్రమే ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ్ కోరుకుంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన తెలుగు అకాడమీ గద్య దర్పణ్ और కథా సింధుకు సంబంధించిన లెసన్స్ మనం తెలుసుకుంటాం. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఉంటుంది. గద్య దర్పణ్లో 5 లెసన్స్, కథా సింధులో 10 లెసన్స్, అంటే 5 లెసన్స్ అంటే 10 లెసన్స్. అలాగే సెమిస్టర్ 2లో కూడా గద్య దర్పణ్లో 5 లెసన్లు, కథా సింధులో 5 లెసన్లు, అంటే 10 లెసన్లు, అంటే మొత్తం 20 లెసన్లు ఉన్నాయి. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ ఫైల్స్ కూడా మేము అప్లోడ్ చేస్తాము. దీన్ని ప్రింట్ తీసుకొని మంచిగా స్పైరల్ బైండ్ చేసుకొని బాగా చదువుకోండి. అందుబాటులో ఉండి పుస్తకం తీసుకున్న వాళ్ళు పుస్తకాన్ని చదవండి, లైన్ టు లైన్ చదవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పైన చదివితే మనం పైన వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, डिग्री फर्स्ट ईयर जो हम बताए थे गद्य दर्पण और कथा सिंधु, फर्स्ट सेम में गद्य दर्पण के संबंधी 1 से लेकर 5 लेसन्स और कथा सिंधु 6 से लेकर 10, और सेमिस्टर 2 में 1 से लेकर 5 गद्य दर्पण लेसन्स, 6 से 10 तक जो कथा सिंधु के 10 पार्ट, 5 पार्ट, पूरे मिला को 20 पार्ट. यह 20 पार्टों को हम गहन रूप में अध्ययन करना चाहिए. లెసన్ కాన్సెప్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీరు మాత్రం కాన్సెప్ట్ వినాలి, దాన్ని మీరు గహన్ రూపమే పढ़ना चाहिए. ఓన్లీ నోట్ చేసుకోవడమే కాదు, నువ్వు ఓన్ ప్రిపరేషన్ నోట్స్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడే 100% నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి గద్య దర్పణ్లో 10 లెసన్స్ ఉన్నాయి, మనకు కథా సింధులో 10 లెసన్లు ఉన్నాయి. మొత్తం మనకు डिग्री फर्स्ट ईयर गद्य दर्पणलो 10, कथा सिंधुलो 10, पूरे कुल मिलाकर 20 पार्टों की विवरण डिग्री फर्स्ट ईयर में दिया गया है. डिग्री फर्स्ट ईयर में गद्य दर्पण में 1 to 5 लेसन्स फर्स्ट सेमिस्टर के बारे में हम चर्चा करेंगे. उसमें पहला पार्ट होता है चरित्र संगठन. चरित्र संगठन जो मानव का चरित्र के बारे में जो यह पाठ निबंध के रूप में दिया गया है. यह पाठ के लेखक निबंधकार డాక్టర్ గులాబ్ రాయ్ था. ఈ లెసన్లో మనకి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్, క్యారెక్టర్స్ ఏం లేవు. దీంట్లో కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. चरित्र मानव का चरित्र संगठन में मानव का उन्नत स्थान चरित्र कैसा होना, इन लक्षणों के द्वारा होना ही जो डॉक्टर गुलाब राय ने यह चरित्र संगठन निबंध के पाठ में दिया गया है और बताया गया है. वह लक्षण क्या है, वह गुण क्या है. जो यह लक्षण होता है उदारता, टेक्स्ट बुक లో మనకు సబ్ హెడ్డింగ్ రూపంలో ఇచ్చింది కాబట్టి उदारత, लालच, धैर्य, सहकारिता और सत्य बोलना और वचन का पालन करना कर्तव्य पारायण था. यह सभी लक्षण, यह सभी गुण చరిత్ర का संगठन के बारे में बताया गया. ఇవే మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఏ పాయింట్స్ కూడా దాంట్లో మనకి ఏమి లేవు. ఈ సబ్ హెడ్డింగ్ పాయింట్స్లో అడగొచ్చు. ఈ పాయింట్స్ లక్షణాలు ఇచ్చి ఈ లక్షణాలు ఏ లెసన్లో ఉన్నాయి, ఏ నిబంధనలో ఉన్నాయి, ఎవరు రాసినారని ఇవ్వచ్చు. కాబట్టి ఇంతవరకు నోట్ చేసుకొని చదువుకున్న ఈ లెసన్కి ఏం ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ లెసన్ चरित्र संगठन जो कैसा पाठ होता है, पाठ का विधा होता है निबंध. यह पाठ का लेखक या निबंधकार को डॉक्टर गुलाब राय कहते हैं. चरित्र संगठन के गुण या लक्षण यह बताया गया है. इंते लेसन అయితే इस लेसन में कवि का परिचय दिया गया है.
ఇక్కడ మీకు పోస్టర్లో కనపడుతుందండి. ఈ కవి పరిచయాన్ని మాత్రం జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు చదువుకోవాల్సింది. और दूसरा लेसन बाजार दर्शन, बाजार अलग बाजार अलग, बाजार का अर्थ होता है संता। यह बाजार का दर्शन के बारे में जो यह पाठ भी निबंध पाठ है, इस पाठ को जैनेन्द्र कुमार ने लिखा गया है। यह पाठ का लेखक या निबंधकार इस जैनेन्द्र कुमार को ఇక్కడ కొద్ది ఇంపార్టెంట్ అనే కీలకమైన పాయింట్ ఉంది ఇక్కడ. इनका बचपन का नाम आनंदी लाल, इनका बचपन का नाम आनंदी लाल, आनंदी लाल. ఇది కొద్దిగా కొత్త పాయింట్ ఉంటుంది మనకు కవి పరిచయంలో చదువుకుంటే. ఉనికి కావ్య రచన ఎవరు నిబంధ రచన అన్నీ కూడా నీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ చదువుకు దీంట్లో కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్లు ఏం లేవు, జస్ట్ బాజార్ దర్శన్. और ఈ बाजार दर्शन లో రెండే కీలకమైన పాయింట్లు ఉన్నాయి. जो जैनेन्द्र कुमार ने बताया था, आज यह आधुनिकता जीवन में आज जिंदगी कैसा बन गई, बाजार बन गई, इस रूप में इन्होंने बताया था. और यह पाठ कैसा शास्त्र है అనేది చాలా ఇంపార్టెంట్. మాయావి శాస్త్రం, చాలా క్యాపిటలిస్టిక్ శాస్త్రం అంటారు దీన్ని. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏం లేవు, ఓన్లీ మనిషి జీవితం ఎలా ఉంది, मानव का जीवन बाजार के रूप में कैसा आज बन गई, यह आधुनिकता यह नवीन युग में अने इसके बारे में जो जैनेन्द्र कुमार ने अच्छी तरह विवरण किया. లెసన్ అంతా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కవి పరిచయాన్ని, ఈ పాఠం పేరుని, నిబంధ పాठ और ఇది आज का जिंदगी कैसा बन गई, बाजार के जैसा रूप में बन गई. यह ఇది చాలా ఇంపార్టెంట్. यह आज का जिंदगी कैसा శాస్త్ర बन गई అని కూడా అడుగుతాడు. మాయావి శాస్త్ర అనేది బాగా గుర్తుపెట్టుకోండి. डिग्री फर्स्ट ईयर में गद्य दर्पण में थर्ड लेसन भाभी, जो भाभी नाम के पाठ, यह पाठ गद्य दर्पण में तीसरा लेसन. जो इसकी लेखिका డాక్టర్ మహాదేవి వర్మాజీ, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ భాబీ అనే క్యారెక్టర్ గురించి, ఈమె ఎవరు భాబీ అంటే मारवाड़ी जो गांव संबंधी एक 11 वर्ष लड़की का कहानी है. उस समय बाल्य विवाह चली है. वह बाल्य विवाह में जो भाभी को 11 वर्ष आने पर ही जो उन्होंने विधवा बनती हैं, उस समय जो समाज में उनकी हीन दीन की दशा के बारे में डॉक्टर महादेवी वर्मा जी ने जो अद्भुत रूप में जो चित्रण किया. इसलिए यह पाठ कैसा हो అంటే संस्मरणात्मक रेखा चित्र, वेरी 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 मोस्ट इम्पॉर्टेंट. भाभी कैसा पाठ होता है అంటే సంస్కరణాత్మక రేఖా చిత్ర పాఠ హోతా హై. అంటే మార్పును కోరుకుంటూ మార్పు ఎంత అవసరం అనేది తెలియజేస్తున్న చిత్రాన్ని మనం సంస్కరణాత్మక రేఖా చిత్రం అంటాము. ఈ బాబీ లెసన్ని ఈమె 11 वर्ष आयु में ही विधवा होती है. उनकी हीन दीन की परिस्थिति के बारे में महादेवी वर्मा चित्रण किया है. जो हम सभी लोग जानते हैं, महादेवी वर्मा को आधुनिक मीरा भी कहते हैं. और इनको यामा काव्य पर इनको ज्ञानपीठ पुरस्कार भी प्राप्त हुआ था. और इसका महादेवी वर्मा की जो पूरा जानकारी, यह लेखिका की पूरा जानकारी हमको टेक्स्ट बुक में मिल जाएगा. हम भी जो PDF भी बनाकर आपको ऐप में भी रखा गया जाता है, आप PDF को जो प्रिंट ले सकते हैं. और चौथा पाठ भारत में संस्कृति का संगम, वेरी वेरी मोस्ट इम्पॉर्टेंट. जो यह लेसन निबंध के रूप में है. ఇది भाभी संस्करणात्मक रेखा चित्र पाठ. लेकिन यह भारत में संस्कृति संगम पाठ कैसा पाठ होता है అంటే निबंध पाठ. इस निबंधकार या लेखक कौन है అంటే डॉक्टर रामधारी सिंह दिनकर जी. और हम सभी लोग जानते हैं डॉक्टर रामधारी सिंह जी राज्यसभा के सदस्य बने थे और इनको पद्म विभूषण से जो सम्मानित किया है. और जो उर्वशी काव्य पर इनको ज्ञानपीठ पुरस्कार हुआ है. इनको
पद्म भूषण से भी यह पुरस्कार प्राप्त हुआ था। यह संस्कृत में संगम जो पाठ कहाँ से संग्रहित हुआ अंटे संस्कृत के 4 अध्याय पाठ, वेरी मोस्ट इंपॉर्टेंट ग्रंथम इदी। यह ग्रंथ से यह पाठ को लिया गया है। संस्कृति के 4 अध्याय जो काव्य से यह भारत में संस्कृति का संगम डॉक्टर रामधारी सिंह दिनकर जी ने संग्रहित किया है। गद्य दर्पण में 5वां पाठ के बारे में चर्चा करेंगे, राष्ट्र का स्वरूप। यह राष्ट्र का स्वरूप जो पाठ निबंध पाठ है, इसका निबंधकार और लेखक वासुदेव शरण अग्रवाल जी हैं। जो यह लेसन भी प्रमुख रूप में हम जो चर्चा करना चाहिए, जान लेना चाहिए। जो राष्ट्र का स्वरूप जो पाठ किस काव्य से संग्रहित हुआ अंटे पृथ्वी के पुत्र पाठ से यह पाठ को संग्रहित किया गया है। यह वासुदेव शरण अग्रवाल जी ने पाणिनि कालीन भारतवर्ष पर इन्होंने पीएचडी की और काशी हिंदू विश्वविद्यालय में प्रोफेसर के रूप में भी इन्होंने काम किया है। जो इस पाठ में दींట్లో కూడా ఏం క్యారెక్టర్ లేవు। जो राष्ट्र का स्वरूप पाठ में केवल धरती का वासी और भारत की संस्कृति के बारे में ही चर्चा किया गया है। అంటే దీంట్లో ఏం లేదు। మనం ఈ పాఠంలో वासुदेव शरण अग्रवाल जी का जो निबंधकार का परिचय देख लेना चाहिए और यह राष्ट्र की स्वरूप पाठ कैसा पाठ होता है, निबंध पाठ किससे संग्रहित हुआ है और पृथ्वी के पुत्र पाठ से संग्रहित किया అని ఇది మనం గుర్తుపెట్టుకోవాలి। ఈ 5 లెసన్లు మనం మొదటి లెసన్ మనము गद्य दर्पण लो चरित्र का संगठन और बाजार दर्शन और भाभी और चौथा भारत में संस्कृति संगम और अंतुपाठ राष्ट्र का स्वरूप। ఈ 5 పాఠాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి। ఈ డెప్త్గా చదవడానికి కేవలం ఒక భాబి అనే పాఠం మాత్రమే ఉంది, మిగిలిన అన్ని కూడా ఆ కవి పరిచయాలు 2 పాయింట్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు। ఇక నెక్స్ట్ ఇది ఫస్ట్ సెమిస్టర్లో గద్య దర్పణలో ఉండే 5 లెసన్లు। మనం నెక్స్ట్ వీడియోలో కథా సింధుకు సంబంధించిన 6th to 10th లెసన్స్ గురించి మనం చర్చించుకుందాము। కేవలము ఈ వారంలోనే మనము ఈ 20 లెసన్లకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఎందుకంటే మనకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి మీరు చదువుకోవాలి। మీకు हम जो सड़क बनाना चाहिए, पाठ्यक्रम का अर्थ होता है दौड़ का मैदान तैयार करना चाहिए। ఆ తయారు చేయడానికి మా వంతుగా మదీనా హిందీ విద్యాలయ్ మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది। అలాగే ఇంతకుముందే చెప్పాము రెఫరెన్స్ और ప్రిఫరెన్స్ రూపంలో మనం మెటీరియల్ను కూడా మనము 5 యూనిట్ల ప్రకారము తయారు చేయడం జరిగింది। ఈ 5 యూనిట్లు మనము 1550 రూపాయలు పెట్టడం జరిగింది। 2 పార్ట్స్ దీనికి రావడం జరుగుతుంది। నూతన సిలబస్ను అనుగుణంగానే తయారు చేయడము, అలాగే మనము 500 కన్నా ఎక్కువ మెటీరియల్ కూడా పోయిన వాళ్ళందరూ కూడా మంచిగా ఉందని చెప్తున్నారు। వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు। కేవలం కొన్ని పేజెస్ మాత్రము మైక్రో ప్రింటింగ్ ఉంటుంది, అదొక్కటి తీసుకున్న వాళ్ళు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నందుకు, తీసుకున్న తర్వాత కూడా మీరు దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు, అది ఎంతగానో ఉపయోగపడుతుంది। చాలా అద్భుతంగా ఉంది మెటీరియల్, ఎంతో ప్రామాణికమైన పుస్తకాలతోనే తయారు చేయడం జరుగుతుంది। ఇది మా మదీనా హిందీ విద్యాలయ ద్వారా మెటీరియల్ మనము ప్రతిరోజు యూట్యూబ్లో 2 క్వశ్చన్లు అప్లోడ్ చేస్తున్నాము, అలాగే యూట్యూబ్లో మనము ఫ్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము। అలాగే మన మదీనా హిందీ విద్యాలయలో మీకు దొరకని పీడిఎఫ్ ఫోల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది। అలాగే ప్రతిరోజు ప్రతి సండే 100 బిట్స్ తోటి మనం ఫ్రీగా వీడియోస్ కూడా తయారు చేయడం జరుగుతుంది। ఇవన్నీ కూడా ఫ్రీగానే మీరు మెటీరియల్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు। కాబట్టి మంచిగా చదవండి, హార్డ్ వర్క్ చేయండి, మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము। అందరికి కూడా ధన్యవాదాలు।